అందరికీ నమస్కారం. నరక చతుర్దశి శుభాకాంక్షలు. అసలు ఎవరి నరకుడు, ఏమిటి కథ? హరివంశం, మహాభారతం, బ్రహ్మాండ పురాణం అనేక రూపాలలో అనేక విధంగా చెప్పబడింది. నరకుడు భూదేవి కుమారుడు. భూదేవి పాతాళంలో నీటిలో మునిగిపోయిన కారణంగా వరాహ స్వరూపంలో స్వామివారు శ్రీమన్నారాయణమూర్తి భూమండలాన్ని పైకి తీసే సందర్భంలో వరాహస్వామి కోరల తాకిడి కారణంగా ఉద్భవించిన మహాశక్తి పుంగవుడు నరకాసురుడు. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం కోరుకున్నాడు. తదాస్తు అన్న బ్రహ్మదేవుడు తల్లి చేతిలోనే నీకు మరణం అని బ్రహ్మదేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ప్రపంచంలో ఏ తల్లి కూడా కుమారుని చంపుకోదు కదా అని నరకుడు విర్రవీగి తన అకృత్యాలను ఆగడాలను కొనసాగించాడు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి నరకుణ్ణి అంతమొందించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మగా, భూదేవి సత్యభామగా నరకాసురుని మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఒక కారణాన్ని చూపాలి కనుక ఒక కారణాన్ని ప్రణాళిక ప్రకారం సిద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నరకాసురుడు ప్రాగ్జ్యోతిషాపురానికి రాజు. నరకుడు 16,000 మంది కన్యకలను బంధించి తన ప్రతాపాన్ని, రాక్షసత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శిస్తూ నికింబిల అనేటటువంటి భయంకరమైన, దుర్మార్గమైన, హత్యాస్వరూపమైన అత్యంత ఘోర తామసిక యజ్ఞానికి రచన చేశాడు. ఈ నెపం చూపి కృష్ణ పరమాత్మ నరకుడిని అంతమొందించడానికి ప్రణాళిక చేశాడు. గరుత్మంతుడిపై సత్యభామ సమేతుడై శ్రీకృష్ణ భగవానుడు నరకుని రాజ్యం మీది అయిన ప్రాగ్జ్యోతిషాపురానికి యుద్ధానికి వెళ్ళాడు. నరకుని సైన్యం, సేనాధిపతులు అపారం. స్వయంగా నరకుడే యుద్ధానికి వచ్చాడు. యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ బాణాలు వేశాడు, అస్త్రాలు సంధించాడు. కానీ నరకుడు ప్రయోగించిన ఒకానొక చంద్రస్వరూప అస్త్రానికి శ్రీకృష్ణ భగవానుడు మూర్ఛిల్లి ఆ గరుత్మంతుడి పైన చేతిలో ఉన్న ధనస్సును జారిపోతుండగా ఓరిగిలా పడ్డాడు. మూర్ఛిల్లి ఓరిగిలా పడుతున్న కృష్ణ పరమాత్మను చూసిన సత్యభామాదేవి ఆగ్రహంతో ఆ ధనస్సును చేతపట్టుకొని పట్టరాని కోపంతో బాణాలు సంధించగా నరకాసురుడు తల్లి సమానమైన సత్యభామాదేవిని దుర్భాషలాడాడు. చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు సత్యభామాదేవి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మునితో ఆ దుర్మార్గుని వధించు, సంహరించు నాదా అని పలికింది. ఆ సుదర్శన చక్రం దాటికి నరకాసురుడు అంతమొందాడు. ఈ పురాణ గాథలో మనం నేర్చుకోవలసిన అంశం ఏమిటంటే, అమ్మ పిల్లలు ఎన్ని అన్నా సహిస్తుంది. కొడుకుల మీద, బిడ్డల మీద ఉన్న అపారమైన ప్రేమానురాగాలతో భరిస్తుంది, సహిస్తుంది. కానీ తన భర్తను ఏమైనా అంటే మట్టుకు క్షణం కూడా సహించదు. ఈ జాగరూకతతో మనం జీవితంలో వ్యవహరించాలి. తండ్రిని మనం కోపంలో ఏదైనా తూలనాడితే తల్లి సహించదు. ఇది పౌరాణిక గాథ మనకు అందించే సందేశం.